సో ఈ పీసీఓడి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? సో లక్షణాలకు వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ పీసీఓడి వచ్చేటప్పటికి అందరూ వచ్చి కంప్లెయింట్ చేసేది ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అనేవి ఉండవు. ఇర్రెగ్యులర్‌గా మారిపోతాయన్నమాట. అంటే ఒక నెల వచ్చి, ఒక నెల రాకపోవడం, లేదా 2 నెలలకు ఒకసారి రావడం, లేదంటే కంటిన్యూగా 5 మంత్స్ అబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో పాటు మనకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఓవర్ వెయిట్, బరువు అనేది ఎక్కువగా పెరిగిపోవడం అనేది మనం జనరల్లీ చూస్తూ ఉంటాము. అండ్ ఇదే కాకుండా ఫేషియల్ హెయిర్, బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవ్వడం వల్ల మన బాడీలో ఉండే హార్మోన్స్ అంటే స్పెషల్లీ మేల్ హార్మోన్స్ అంటాం. సో మన బాడీలో మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ 2 ఉంటాయన్నమాట. కానీ ఏది ఎంత శాతం ఉత్పత్తి చెందాలి అనేదే మన బాడీ బ్యాలెన్స్ చేసుకొని అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో మన బాడీలో టెస్టోస్టిరాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ అనేది కొంచెం యాక్టివేట్ అయిపోతుంది, అంటే కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, బికాజ్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది కాబట్టి టెస్టోస్టిరాన్ స్థాయిలు కొంచెం ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి సో మేల్ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. స్పెషల్లీ మనం ముస్టాచ్ కానీ, బియర్డ్ కానీ ఇలాంటి ఏరియాస్ అంటే అన్‌వాంటెడ్, స్పెషల్లీ వుమెన్‌లో తీసుకుంటే ఇదంతా అన్‌వాంటెడ్ హెయిర్ కిందకి వస్తుంది.